Hi friends, this is Manikanta Prasanna Kumar and welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I was selected in RRB NTPC and also SSC CGL and I have 4 years experience in teaching quantitative aptitude. So as per the schedule మనం ఈ రోజు జూన్ 26th అంటే మనం ఏం చెప్పుకుంటాం సైక్లిక్ కోఆర్డినేటర్స్ కి కాన్సెప్ట్ మాత్రమే కాదు ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేస్తాం. అండ్ టుమారో అంటే జూన్ 27th మనం ఏం చెప్తాం అంటే సైక్లిక్ కోఆర్డినేటర్స్ లోనే ఇంకొక ఎక్స్ట్రా టాపిక్ ఉంటుంది, దాన్ని మనం టాంజెన్షియల్ కోఆర్డినేటర్ ఉంటుంది. ఓకే, దాన్ని మనం రేపు డిస్కస్ చేస్తాం. ఓకేనా, ఫస్ట్ టుడేస్ క్లాస్ దట్ ఈస్ సైక్లిక్ కోఆర్డినేటర్స్. దీన్నే మనం తెలుగులో ఏమంటాం అంటే చక్రీయ చతుర్భుజం అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో, పర్టిక్యులర్ గా ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్. ఓకే, సో లెట్స్ స్టార్ట్. అయితే నేను ఈ రోజు క్లాస్ లో ఏమేమి డిస్కస్ చేస్తానో ఒకసారి చెప్తాను చూడండి. ఇన్ దిస్ వీడియో విల్ డిస్కస్ ద ఫాలోయింగ్ కాన్సెప్ట్స్. ఫస్ట్, అసలు సైక్లిక్ కోఆర్డినేటర్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఏ సైక్లిక్ కోఆర్డినేటర్ అండ్ వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సైక్లిక్ కోఆర్డినేటర్ and what is perimeter and area of cyclic coordinator and problems on cyclic coordinator. ఇవన్నీ కూడా మనం ఈ రోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. లెట్స్ సీ. వీడియో కొంచెం లెంత్ వస్తుంది, పర్లేదు, బట్ ఒకే వీడియోలో మనం ఈ మొత్తం కాన్సెప్ట్స్ అనేవి మనం చెప్పుకోవాలి. క్లియర్? ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ ఏ సైక్లిక్ కోఆర్డినేటర్ అంటే చక్రీయ చతుర్భుజం అని దేని అంటారు. ఓకేనా, సో ఫస్ట్ దీనికి డెఫినిషన్ పరంగా చూసుకుంటే సైక్లిక్ కోఆర్డినేటర్ మీన్స్ ఇట్ ఈస్ ఏ క్వాడ్రిలేటరల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సర్కిల్. ఏదైనా ఒక కోఆర్డినేటర్ ని సర్కిల్ లో ఇన్స్క్రైబ్ చేసినా, లేకపోతే అన్ని వెర్టిసెస్ కూడా అంటే క్వాడ్రిలేటర్ లో ఉన్న అన్ని వెర్టిసెస్ పాస్ అవుతూ ఒక సర్కిల్ డ్రా చేసిన ఆ క్వాడ్రిలేటర్ ని మనం ఏమని పిలుస్తాం, సైక్లిక్ కోఆర్డినేటర్ అని పిలుస్తాం. సో డెఫినిషన్ చెప్పాలంటే ఇట్ ఈస్ ఏ క్వాడ్రిలేటరల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సర్కిల్. ఓకే, సో అయితే వీటి ప్రాపర్టీస్ గురించి మనం డిస్కస్ చేసే ముందు చాలా మందికి ఏం తెలియాలి అంటే సర్కిల్స్ యొక్క ప్రాపర్టీస్ తెలియాలి. సర్కిల్స్ లో మనకి బేసిక్ ప్రాపర్టీస్ అని కొన్ని ఉంటాయి. ఓకే, నేను సర్కిల్స్ లో వచ్చినప్పుడు చెప్తాను, అంటే పాలిగాన్స్ అయిపోయి సర్కిల్స్ చెప్పినప్పుడు చెప్తాను. బట్ మనకి ముందుగా తెలియాలి. అవి కూడా పెద్ద ప్రాపర్టీస్ కాదు, చాలా చిన్న చిన్న ప్రాపర్టీస్, బేసిక్ అన్నమాట. అవి మనం 10th క్లాస్ లో నేర్చుకుంటాము. వాటిని మరొకసారి రివిజన్ చేస్తూ మనం సైక్లిక్ కోఆర్డినేటర్స్ లోకి వెళ్ళిపోతాం. ఓకే, సపోజ్ ఇట్ ఈస్ ఏ సర్కిల్ విత్ సెంటర్ O. ఓకే, ఇది ఒక సర్కిల్ అనుకోండి, O అనేది సెంటర్ అనుకోండి. ఇప్పుడు యాంగిల్ ACB ఉంది చూసారా, ఈ యాంగిల్ ACB ని ఇట్ ఈస్ ద ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ మేడ్ బై ది ఆర్క్. దీని ఆర్క్ అంటాం. ఓకే, ఆర్క్ AB. అలానే ADB కూడా ఇట్ ఈస్ ద ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ మేడ్ బై ది సేమ్ ఆర్క్. ఓకే, సో కాబట్టి ఈ రెండు ఎలా ఉంటాయి అంటే ఈక్వల్ గా ఉంటాయి అని చెప్తారు అన్నమాట. నేను వీటికి ప్రూఫ్స్ అనేది సర్కిల్స్ లో చెప్తాను, బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ మేడ్ బై ది సేమ్ ఆర్క్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. సో ఇఫ్ ఇట్ ఈస్ ఆల్ఫా, ఇది కూడా ఎంత అవుతుంది మనకి, ఆల్ఫా. అంతేకాకుండా సర్కిల్స్ లో ఇంకొక బేసిక్ ప్రాపర్టీ ఏంటి అంటే ఎప్పుడైనా ఈ ఆర్క్ ద్వారా మేక్ చేసిన ఈ ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ కనుక ఆల్ఫా అయితే then the central angle made by the same arc. సెంట్రల్ యాంగిల్ అంటే ఏంటంటే ఈ ఆర్క్ ద్వారా సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ మేక్ చేస్తుందో దాన్నే మనం సెంట్రల్ యాంగిల్ మేడ్ బై ది ఆర్క్ అని పిలుస్తాం. సో అప్పుడు దీని ఈ వాల్యూ ఎంత ఉంటుందంటే 2 ఆల్ఫా ఉంటుంది అని చెప్తాం అన్నమాట సర్కిల్స్ లో. ఎందుకు సార్ అది 2 ఆల్ఫా ఉంటుంది అనేది నేను మీకు సర్కిల్స్ లో ఇన్ డీటెయిల్ గా చెప్తాను విత్ ప్రూఫ్. బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి, the inscribed angle made by the arc is always equal to half of the central angle. Central angle half అయినా ఉంటుంది, లేదు అంటే central angle made by the arc is equal to 2 times the inscribed angle made by the same arc. అది 2 times ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే, ఈ ప్రాపర్టీ ద్వారా మనం సైక్లిక్ కోఆర్డినేటర్స్ ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా చెప్పుకుంటాం. ఓకేనా, so let's start with the properties of cyclic coordinators. Okay, let's see. First property ఏంటి అంటే ఫస్ట్ అండ్ బేసిక్ ప్రాపర్టీ. ఇప్పుడు దీన్ని మన సైక్లిక్ కోఆర్డినేటర్ అన్నామంటే ఖచ్చితంగా ఈ సెంటర్ ఒక సెంటర్ అనేది ఉంటుంది. yes, సర్కిల్ సపోజ్ O అనేది సెంటర్. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే
the opposite angles, sum of the opposite angles in a cyclic quadrilateral are always 180 degrees. Opposite angle sum ఎంత ఉంటుంది? 180 కి ఈక్వల్ గా ఉంటుంది. Angle A plus angle C is equal to 180, and also angle B plus angle D is also 180 degrees. This is the most important topic and so most important property in cyclic quadrilaterals. Excuse me. Excuse me. అర్థమవుతుందా? సో ఈ ప్రాపర్టీ చాలా చాలా ఇంపార్టెంట్. సో దీని నుంచి నేను ఏం చెప్పొచ్చామా, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి 180 అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ సి? ఇట్ ఈస్ ఈక్వల్ టు 180 మైనస్ యాంగిల్ ఏ. అంతేనా కదా? అంటే 180 మైనస్ యాంగిల్ ఏ ఇస్ నథింగ్ బట్ ఎక్స్టర్నల్ యాంగిల్ ఎట్ ఏ. అంతేనా? సో ఎక్స్టర్నల్ యాంగిల్ ఎట్ ఏ ఇస్ ఈక్వల్ టు ఇట్స్ ఆపోజిట్ ఇంటర్నల్ యాంగిల్. అంటే ఇప్పుడు నేను ఏబిసిడి అనే వెక్టిసెస్ లో ఏదో ఒక దగ్గర నాకు ఎక్స్టర్నల్ యాంగిల్ కావాలి. అది దేనికి ఈక్వల్ గా ఉంటుంది? ఆ వెక్టెక్స్ కి ఆపోజిట్ గా ఉన్న ఇంటర్నల్ యాంగిల్ ఎంత ఉంటుందో దానికి ఈక్వల్ గా ఉంటుంది. అర్థమవుతుందా? రేపు పొద్దున మీకు ఎగ్జామ్ ఏదో పెద్ద క్వశ్చన్ ఇచ్చాడమ్మా, చాలా సింపుల్ గా క్వశ్చన్ ఇస్తాడు. ఏంటి తెలుసా? ABCD is a cyclic quadrilateral. ABCD. If angle A is equal to 110 degrees, then find angle C అంటే RRB, NTPC, SSC, CHSL వాటిలో ఇలాంటి క్వశ్చన్స్ చిన్న చిన్న క్వశ్చన్స్ వస్తాయి. ఆ ప్రాపర్టీ తెలిసింది అనుకోండి, సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పెడతారు. సైక్లిక్ కోఆర్డినేటర్ కాబట్టి ఆపోజిట్ 180, సో ఇది 110 కాబట్టి ఇది 70 అయిపోయింది. సిజిఎల్ అయితే ఇంకొంచెం పెద్దది వస్తుంది. అవి ఎలా వస్తాయని నేను చెప్తాను. ఓకేనా? ప్రాబ్లమ్స్ ఈ రోజు మనం కూడా ఈ రోజు డిస్కస్ చేస్తాం కాబట్టి అర్థమైనా? క్లియర్? సో బేసిక్ థింగ్ దట్. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఇన్ సైక్లిక్ కోఆర్డినేటర్స్ అండ్ బేసిక్ ప్రాపర్టీ. ఓకేనా? నెక్స్ట్. సో నెక్స్ట్ మీకు తెలియాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఈ సైక్లిక్ క్వాడ్రిలేటరల్స్ లోని ఇలా నేను డయాగనల్స్ డ్రా చేశాను అనుకోండి. డయాగనల్స్ అంటే ఏసీ అండ్ బి. ఖచ్చితంగా అవి ఇంటర్సెక్ట్ అవుతాయి ఆన్ సమ్ పాయింట్. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ డయాగనల్స్ మే ఆర్ మే నాట్ బి సెంటర్ ఆఫ్ ది సర్కిల్. అది సెంటర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఖచ్చితంగా అవ్వాలని రూల్ లేదు, అవ్వకూడదని రూల్ లేదు. సపోజ్ నేను ఇప్పుడు ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు రెక్టాంగిల్ నేను సర్కిల్ లో ఇన్స్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా రెక్టాంగిల్స్ యొక్క డయాగనల్స్ అనేవి సెంటర్ ఆఫ్ ది సర్కిల్ కి ఈక్వల్ గా ఉంటుంది. అంతే, అది స్క్వేర్ అయినా అలానే ఉంటుంది. సో అట్లా కొన్ని క్వాడ్రిలేటరల్స్ లో మనకి సెంటర్ ఆఫ్ ది సర్కిల్, ఇంటర్సెక్షన్ ఆఫ్ ది డయాగనల్స్ పాయింట్ ఇస్ సేమ్, బట్ ఖచ్చితంగా సేమ్ ఉండాలని రూల్ లేదు. అర్థమైందా ఆల్ ఆఫ్ యూ? సో దట్ ఈస్ అనదర్ బేసిక్ ప్రాపర్టీ. అయితే ఇప్పుడు మనకి సర్కిల్స్ లో ఇప్పుడు నేను ఏసీ అండ్ బిడి అనేవి ఏంటమ్మా? డయాగనల్స్. అంతేనా? ఇది బి, ఇది డి, ఇది ఏ, ఇది సి. దే ఇంటర్సెక్టెడ్. మీకు నేను ఇలా ఉండేటప్పుడు కొన్ని ప్రాపర్టీస్ చెప్తాను సర్కిల్స్ లో. ఎక్కడ చెప్తానంటే కార్డ్స్ లో చెప్తాను. ఓకే, సో కాబట్టి మనకి సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అన్నాడు, తర్వాత వాటి యొక్క డయాగనల్స్ అన్నాడు అంటే ఖచ్చితంగా మనకి కార్డ్స్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని కూడా వేసుకోవచ్చు. ఓకేనా? కార్డ్ మనం చాలా ప్రాపర్టీస్ చెప్తాం. PA into PC equal to PB into PD అని. ఓకే, కాబట్టి అవి ఎందుకు ఏంటి అనేది మనం అక్కడ చెప్పుకుందాం. ఇప్పుడు నేను పర్టిక్యులర్ గా సైక్లిక్ క్వాడ్రిలేటరల్స్ లో ప్రాపర్టీస్ మాత్రమే చెప్తాను. మళ్ళీ ఇప్పుడు నేను కార్డ్స్ ని ఇక్కడ ఇచ్చేసి మళ్ళీ ఆ ప్రాపర్టీ చెప్పడానికి చెప్పుకోవచ్చు, బట్ నేను ఏంటంటే జస్ట్ ప్రాపర్టీ చెప్తాను కానీ ప్రూఫ్ ఇక్కడ చెప్పాను. ఈ ప్రూఫ్స్ అన్ని కూడా పర్టిక్యులర్ గా కార్డ్స్ అనే కాన్సెప్ట్ లో చెప్పుకుంటాను. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు నేను డయాగనల్స్ గురించి మాట్లాడేటప్పుడు చెప్తాను అవి ఇన్ డీటెయిల్ గా. ఫస్ట్ ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటి? ఇంటర్సెక్షన్ ఆఫ్ డయాగనల్స్ ఇస్ నాట్ సేమ్ యాజ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్. మే ఆర్ మే నాట్ బి సేమ్. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే ఇలా డౌట్ అడుగుతారు. ఏంటిది? హౌ టు ఫైండ్ అవుట్ ఏరియా ఆఫ్ సైక్లిక్ క్వాడ్రిలేటర్.
సరే ఏదో చిన్న ప్రాపర్టీస్ చెప్పారు, ఓకే మాకు ఏరియా కావాలి. ఎందుకు ఎగ్జామ్లో ఎక్కువగా ఏరియా ఆఫ్ సైక్లిక్ కోఆర్డినేటర్ అడుగుతారు. ఎస్, ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకుంటే ఒకటే ఒక ఫార్ములా ఉంది మనకి, దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇన్ సైక్లిక్ కోఆర్డినేటర్స్. అదేంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ సైక్లిక్ కోఆర్డినేటర్ ఏరియా చెప్పే ముందు పెరిమీటర్ చెప్పుకుందాం. పెరిమీటర్ అంటే మళ్ళీ వేరేగా చెప్పాలమ్మా. బేసిక్ థింగ్ ఇస్ సమ్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ది సైక్లిక్ కోఆర్డినేటర్. ఇప్పుడు సైక్లిక్ కోఆర్డినేటర్స్ లో మనకి సైడ్స్ ఏమైనా ఈక్వల్, అన్ఈక్వల్, ప్యారలల్ ఏమైనా చెప్పానా? ఏం చెప్పలేదు కదా. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఏవి ఈక్వల్ గా ఉంటాయి, ఉండొచ్చు, అంతేగాని ఖచ్చితంగా ఉంటాయి చెప్పలేదు. కాబట్టి అన్ని అన్ఈక్వల్ సైడ్స్ అవ్వచ్చు ఎక్కువగా. కాబట్టి the perimeter is A plus B plus C plus D. And next one is area. That is important. Area of cyclic coordinator. So area of cyclic coordinator is equal to S minus A, S minus B, S minus C into S minus D under root, where S is equal to semi perimeter, that is half of the perimeter. సో కొన్ని బుక్స్ లో ఈ ముందు ఎస్ అనేది ఉంటుంది, అది తప్పు. ఎస్ ఉండదు. ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ డి ఇస్ ద కరెక్ట్ అండర్ రూట్, ఇస్ ద కరెక్ట్ ఫార్ములా ఫర్ area of the cyclic coordinator. This formula is enough for your exam, whether you are preparing for CGL Tier 2 or Tier 1. Okay, దీంతో చాలా ఈ రెండు గుర్తుంచుకుంటారు. ఆ పెరిమీటర్ కూడా గుర్తుంచుకోగలరు, బట్ ఏరియా అయితే గుర్తుంచుకోవాలి. ఓకేనా? Next, this is very important now. Relation between diagonals and sides. మనం ప్రతి కోఆర్డినేటర్ లో కూడా చెప్తానే వస్తున్నాం. ఏం చెప్తున్నాం మనం? రిలేషన్ బిట్వీన్ డయాగనల్స్ అండ్ సైడ్స్ లో ఏం చెప్పాం? దే ఆర్ D1 D2 అనేవి డయాగనల్స్ అయితే మనం కోఆర్డినేటర్స్, నార్మల్ కోఆర్డినేటర్స్ చెప్పుకున్నాం. తర్వాత పారలలోగ్రామ్, రాంబస్, రెక్టాంగిల్, స్క్వేర్స్, ట్రెపెజియమ్స్ అన్నిట్లో కూడా డయాగనల్స్ కి సైడ్స్ కి రిలేషన్ చెప్తూనే వస్తున్నాం. అలానే ఇక్కడ కూడా మనం చెప్పుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ అన్నమాట. ఓకే, లెట్స్ సీ. ఫస్ట్ సపోజ్ ద డయాగనల్ AC అనేది D1 అనుకుందాం, BD అనేది D2 అనుకుందాం. ఓకే, then the first property regarding relation between diagonals and sides is equal to the product of the diagonals is equal to sum of the product of the opposite sides. A की opposite ఏంటమ్మా? C. AC plus BD, sum of the product of the opposite sides of the cyclic quadrilateral. That is first property, that is product of the diagonals. And the second property, D1 by D2. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇది ఒకటే సరిపోతుంది. దీంతో చాలా మీకు ఎగ్జామ్ ఇంతకు మించి రాదు. ఇంకా ఏమైనా ప్రాపర్టీస్ తెలుసుకోవాలి అంటే చూడండి, D1 by D2 is equal to D1 by D2 equal to ఏం లేదమ్మా, మీకు నేను గుర్తుంచుకోవడానికి కూడా ఈజీగా చెప్తాను. జస్ట్ D1 అంటే ఎక్కడి నుంచి డ్రా చేస్తున్నాం మనం? A కి C కి జాయిన్ చేస్తే వచ్చిందే D1 అవునా? ఇప్పుడు వెర్టెక్స్ A కి చూడండి, వెర్టెక్స్ A కి అడ్జసెంట్ సైడ్స్ ఏంటి? A and D, అంతేనా? సో AD. అండ్ C, వెర్టెక్స్ C కి జాయిన్ చేస్తున్నాం కదా, వెర్టెక్స్ C కి అడ్జసెంట్ సైడ్స్ ఏంటి? B and C ప్లస్ BC. అర్థమైందా లేదా? క్లియర్? ఓకే, నెక్స్ట్ D2 అనేది దేనిని జాయిన్ చేస్తున్నాం? B కి D కి జాయిన్ చేస్తున్నాం. yes, వెర్టెక్స్ B కి అడ్జసెంట్ సైడ్స్ ఏంటి? A and B, so that is AB. and వెర్టెక్స్ D కి అడ్జసెంట్ సైడ్స్ ఏంటి? C and AB plus C. This is the ratio of the diagonals in cyclic quadrilateral. It is another important property but not useful for Tier 1 level exams. May be asked in SSC, CGL Tier 2, and it is very important in CAT level exams. Okay, మీరు ఎవరైనా CAT level exams ప్రిపేర్ అయితే వాళ్ళకి ఇది యూజ్ ఉంటుంది. ఓకే, వీటికి ప్రూఫ్స్ అన్ని కూడా ఎలా చెప్తారు? మీరు ఈ పాటికి కొంతమంది డౌట్ వస్తుంది, సార్ ఏమో చెప్తున్నారు, ఇది ఎలా వచ్చింది.
బేసిక్ గా వీటికి ప్రూఫ్స్ అక్కర్లేదు, మనం కొన్నిటి వరకు చెప్పుకుందాం. ఓకే, ఇంకొక ప్రాపర్టీ కూడా ఉంది, అది కూడా చెప్పి మనం వెళ్దాం. ఓకే, అండ్ థర్డ్ ప్రాపర్టీ, థర్డ్, suppose the diagonals intersected P. The diagonals intersected P. So diagonals are nothing but cards of the circle. అవునా, కాబట్టి నేను ఏం చెప్పొచ్చు, PA into PC equal to PB into PD. Property of cards అనేది అప్లై చేయొచ్చు. ఓకే, అండ్ ఫోర్త్ ప్రాపర్టీ, that is PA by PC and PB by PD. చాలా ఇంపార్టెంట్ ఈ రెండు కూడా. CGL టైప్ 2 లో అడిగాడు, ఆల్రెడీ 2018 లో అడిగాడు, 18 CPO లో అడిగాడు, SSC CPO లో అడిగాడు, CGL లో కూడా అడిగాడు. చాలా చాలా ఇంపార్టెంట్, PA by PC. ఓకే, అలానే PB by PD ఎలా చేస్తాం. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సేమ్ ఇందాకట్లాగే మనం ఏం పెద్ద గుర్తుంచుకోవడానికి ఇబ్బంది పడక్కర్లేదు. PA అంటున్నారు. 1 minute, I'll change the color. PA అంటే ఎక్కడమ్మా, ఇది కదా, A అనే వెర్టెక్స్ కి లెంగ్త్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు, P నుంచి A కి. A అనే వెర్టెక్స్ కి అడ్జసెంట్ సైడ్స్ ఏంటి, A into D, అంతేనా. సో AD by PC, C కి అడ్జసెంట్ వెర్టిసెస్ ఏంటి, PC, AD by BC అయిపోయింది. నెక్స్ట్ PB by PD, PB. ఓకే, B కి అడ్జసెంట్ సైడ్స్ ఏంటి, AB. PD డినామినేటర్ లో తీసుకున్నాం, D కి అడ్జసెంట్ సైడ్స్ ఏంటి, CD. దట్స్ ఇట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ SSC CGL టైర్ 2 లెవెల్ ఎగ్జామ్. మీరు CGL మెయిన్స్ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఈ ప్రాపర్టీని బాగా గుర్తుంచుకోండి. ఎలా వచ్చిందని చెప్పొచ్చు, మనం చెప్పడానికి ఏం లేదు, ఇప్పుడు చెప్దాం, మనం కంగారు ఏం లేదు. ఓకేనా, ప్రూఫ్ అనేది నేను చెప్తాను. వీటికి అన్నిటికీ మనం ప్రూఫ్ చెప్పుకుంటే పెద్ద టైం వేస్ట్ అని చెప్పట్లేదు, అంతేగాని నేను కొన్నిటి చెప్తాను. ఓకే, అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకునే విధానాన్ని మాత్రం బాగా చూసుకోండి. PA అంటే ఏ వెర్టెక్స్ కి అడ్జసెంట్ సైడ్స్, PC అడ్జసెంట్ సైడ్స్, C కి అడ్జసెంట్ సైడ్స్ ఏంటి. ఓకేనా. సో ఇప్పుడు రేపు పొద్దున్న ఏం చేస్తారంటే, one diagonal divides the other diagonal into two equal parts, or one diagonal of the cyclic quadrilateral bisects the other diagonal అంటారు. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, ఇవన్నీ నేను క్లియర్ చేస్తాను. ఈ BD అనే డయాగోనల్ AC అనే డయాగోనల్ బైసెక్ట్ చేస్తుంది అంటే PA PC ఈక్వల్ అని అన్నాడు అనుకోండి. The diagonal BD bisects the diagonal AC in a cyclic quadrilateral అని చెప్పి మీకు సైక్లిక్ క్వాడ్రిలేటరల్ లో ఒక 3 సైడ్స్ ఇస్తాడు, 4th సైడ్ అడుగుతాడు. అంటే ఇక్కడ ఏమన్నాడమ్మా, PA PC ఈక్వల్ అంటే రెండు ఈక్వల్ అంటున్నాడు, అంటే ఏమవుతుంది మనకి, AD ఈక్వల్ టు BC. అయిపోయింది అక్కడతో, సరిపోయింది, ఇంకేముంది. AD ఈక్వల్ టు BC. 3 ఇచ్చాడు, 3 వాల్యూస్ ఇచ్చాడు, ఇంకో 4th వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, చేసేద్దాం, ఏమవుతుంది. సో అలాంటి క్వశ్చన్స్ అనేవి మీకు అడుగుతాడు. అర్థమైందా? Clear all of you? So that's why these properties are very very important. Any doubt in this? If anybody has doubt, you can ask me. Okay. Next. So first I'll prove this. Proof చెప్తాను చూడండి. So suppose the intersection of the diagonals is P. ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను, AB అనేది ఆర్క్ తీసుకుంటే ఈ ఆర్క్ కి ఇది ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ కాదా? ఎస్, ఇది ఆల్ఫా అయితే సేమ్ ఆర్క్ ఇది కూడా ఇన్స్క్రైబ్డ్ యాంగిల్, అవునా? కాబట్టి ఇది ఏమవుతుంది, ఆల్ఫా అవుతుంది. ఎస్. నెక్స్ట్ అలానే DC అనే ఆర్క్ తీసుకుంటే ఇది ఇన్స్క్రైబ్డ్ యాంగిల్, అవునా? ఇది సపోజ్ బీటా అనుకుంటే సేమ్ ఇదే ఆర్క్ కి ఇది కూడా మనకి ఇన్స్క్రైబ్డ్ యాంగిల్, కాబట్టి ఇది ఏమవుతుందమ్మా, బీటా అవుతుంది. అర్థమైందా లేదా? ఎస్. దీన్ని బట్టి నేను ఏం చెప్పొచ్చు, PDA ఏం లేదు, మనకి 2 ట్రయాంగిల్స్, ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్, ఎందుకు, రెండు కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయితే చాలు మనకి. మామూలుగా అయితే ఇది కూడా ఈక్వల్, వెర్టికల్లీ ఆపోజిట్, కాబట్టి అంతవరకు వెళ్ళొచ్చు మనం, రెండు అయ్యే కదా చాలు, చెప్పేసండి సిమిలారిటీ. PAD ఈజ్ సిమిలర్ టు PDA.
ఏ బీటా కాబట్టి ఇక్కడ బీటా ఇక్కడ బీసీ, PAD సిమిలర్ టు PBC. ఓకే, కాబట్టి నేను రాయొచ్చు సిమిలారిటీ బట్టి కరెస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్, PA by PB, PAD by BC, PD by PC. సారీ, PD by PC. ఇప్పుడు నేను ఈ రెండు తీసుకున్నాను అనుకోండి, ఏం చెప్పొచ్చు, నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే PA ఇంటూ PC ఈక్వల్ టు PB ఇంటూ PD వచ్చింది లేదు ఇందాక మనం అనుకున్న ప్రాపర్టీ, థర్డ్ ప్రాపర్టీ. ఎస్ ఆర్ నో? దట్స్ ఇట్. ప్రాపర్టీ ఎలా వచ్చిందంటే సిమిలారిటీనే, ఇంకేం చేయం, అంతా సిమిలారిటీ మీద బేస్ అయి ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి చెప్పండి, ఇది అందరికి అర్థమైంది కదా. PAD similar to PBC. From that you write down these proportionality. Okay, very good. నేను ఇది రఫ్ చేస్తున్నా ప్రాపర్టీ. నెక్స్ట్ ఇంకొక కరెక్ట్. Yes, this angle is equal to this angle because AD is the arc, so both are inscribed angles. అంటే ఇది సపోజ్ సమ్ థీటా అనుకుంటే ఇది కూడా ఎంత అవుతుంది మనకి, థీటా అవుతుంది. అవునా? నెక్స్ట్ ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ బికాస్ ఫర్ ద సేమ్ ఆర్క్ BC. సో కాబట్టి ఇది ఒక x అనుకుంటే ఇది కూడా x అవుతుంది. సేమ్ ఇక్కడ టూ కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఏమవుతుంది మనకి, ఈ టూ ట్రయాంగిల్స్ అనేవి సిమిలర్. చెప్పండి, PAB ఈ సిమిలర్ టు PDC. అంటే ఏం చెప్పచ్చు నేను, PA by PD is equal to AB by DC is equal to PB by PC. ఇక్కడ ఇది రాయొచ్చు, ఇక్కడ ఇది రాయొచ్చు. అర్థమైందా? సో ఈ రెండింటి నుంచి ఈ టూ ప్రాపర్టీస్ యూజ్ చేసి మనం ఇందాక మనం ఏవైతే చెప్పుకున్నామో ప్రాపర్టీస్ వాటిని మనం డిరైవ్ చేస్తాం, అంతే. అర్థమైందా? సో చాలా సింపుల్. ఇక్కడ మనకి డయాగ్నల్స్ కావాలి అంటే ఏ ప్రాపర్టీ ఏ ఒక అప్లై చేస్తే వస్తుంది. ఇందులో ఇంకోటి చెప్పాం D1 by D2 అనుకో, లేకపోతే PA by PB, PA by PC అని చెప్పాం. ఎలా వస్తాయి అన్నది ఈ యొక్క వీటి యొక్క ఈక్వేషన్స్ నుంచి వస్తాయి. ఎలా వస్తాయో చూడండి. సో ఫస్ట్ నేను ఈ టూ ఈక్వేషన్స్ చూడండి అమ్మా జాగ్రత్తగా. PA by PB ఈక్వల్ టు AD by BC, అంతేనా? I'll write here PA by PB ఈక్వల్ టు AD by BC. అండ్ నెక్స్ట్ ఇంకేం చెప్పొచ్చు, ఇక్కడ చూడండి ఈ రెండు ఈక్వేషన్స్ చూడండి. PA by PD ఈక్వల్ టు AB by DC. సారీ, PA by PD ఈక్వల్ టు AB by DC. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసేయండి, LHS LHS RHS RHS. అప్పుడు ఏమొస్తుంది మనకి, PA స్క్వేర్ by PB into PD ఈక్వల్ టు AD AB. AD AB అంటే ఎంత అన్న, AD అంటే D, AB అంటే ఎంత, A by BC into DC. BC అంటే ఎంత, దట్ ఈస్ B, DC is C, సో BC. ఓకేనా? ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ P. PB into PD నేను ఏం రాయొచ్చు, PA into PC రాయొచ్చా అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ PB into PD ఐ రైట్ PA into PC. ఒక PA ఇంకో PA తో క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఏమొస్తుంది మనకి, PA by PC is equal to DA by BC. ఆర్ DA ని మనం ఎట్లా రాయొచ్చు, AD గా కూడా రాసుకోవచ్చు, AD by BC. అంతేనా మనం ప్రూవ్ చేయాల్సింది? ఎస్, చూడండి ఇక్కడ ఇందాక ప్రాపర్టీ AD by BC. ఎస్, దట్స్ ఇట్. అలానే మనం ప్రతి ప్రాపర్టీ చేసుకుంటాం. అందుకే నేను ఈ ప్రాపర్టీస్ అన్నిటికీ ప్రూఫ్ చెప్పే కదా, ఎలా గుర్తుంచుకోవాలి మీరు అనేది నేను చెప్తాను. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఇవి. ఎగ్జామ్స్ లో ఎలా ఇచ్చాడో కూడా మనం ఒకసారి ప్రాబ్లమ్స్ లో చేస్తే మీకు కూడా ఐడియా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఈస్ దిస్. సపోజ్ నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ ABCD అనేది సైక్లిక్ కోఆర్డినేటర్, దాంట్లో ఒక డయాగ్నల్, ఒకటే డయాగ్నల్ BD అనే డయాగ్నల్ ఉంది. ఇప్పుడు ఈ BD డయాగ్నల్ జాయిన్ చేయడం వల్ల నాకు టూ ట్రయాంగిల్స్ అనేవి వచ్చాయి, అవునా కదా? ఇప్పుడు ఈ టూ ట్రయాంగిల్స్ ఏరియాస్ అనేవి ఎలా ఉంటాయి, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దీస్ టూ ట్రయాంగిల్స్, దట్ ఈస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ADB by ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ CBD ఏ రేషియోలో ఉంటాయి అని చెప్పాలి.
ఓకే, ఏం లేదు, ఏడిబి కదా. లెట్స్ సీ ఏడిబి. ఈ ట్రయాంగిల్ లో మనకి సైడ్స్ ఏమి ఉన్నాయి, ఏ అండ్ అంతేనా, ఆ రెండు మల్టిప్లై చేసేది. ఈ ట్రయాంగిల్ లో సైడ్స్ ఏమి ఉన్నాయి, ఆ రెండు మల్టిప్లై చేసేది బై బీసీ, అంతే సరిపోయింది. అంతకు మించి ఎలా చెప్పారు సార్, ఏదేదో చెప్పారు మల్టిప్లై చేయమని, ఏం లేదు. ఇప్పుడు మీకు నేను ఇందాక చెప్పిన ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, వాటి బట్టి చేసాను. ఇది ఎలా చేసామంటే, ఈ ట్రయాంగిల్ లో ఫర్ సపోజ్ ఇది తీటా అనుకోండి, అప్పుడు ఈ యాంగిల్ ఎంత వస్తుందమ్మా, 180 మైనస్ తీటా వస్తుంది, అవునా కాదు? ఎస్ ఆర్ నో? బికాస్ సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ ఇస్ 180, సో ఇది తీటా అయితే 180 మైనస్ తీటా, అవునా? ఇప్పుడు ఏడిబి ట్రయాంగిల్ కి ఎడ్జసెంట్ యాంగిల్స్ తెలుసు, వాటి మధ్యలో ఉన్న యాంగిల్ తెలుసు, కాబట్టి మనం ఏం చెప్తాం, ఎడ్జసెంట్ సైడ్స్ యాంగిల్ ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఏడి sin తీటా. అలానే ఈ ట్రయాంగిల్ కూడా ఆఫ్ బీసీ sin 180 మైనస్ తీటా. sin తీటా sin 180 మైనస్ తీటా బోత్ ఆర్ క్యాన్సిల్, ఆఫ్ ఆఫ్ క్యాన్సిల్, సో ఎంత వచ్చిందమ్మా ఇది ఏడి, సారీ ఏడి బై బీసీ. పొద్దున్న ఏం చేస్తారంటే మీకు ఏబిసిడి ఇచ్చేస్తాడు, ఈ రెండింటి ఒక ట్రయాంగిల్స్ రేషియో అడుగుతాడు. సో అప్పుడు మీరు వేటి రేషియో తీసుకోవాలని తెలియాలి. అర్థమవుతుందా? వెరీ సింపుల్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎనీ డౌట్? ఇప్పుడు మీకు వేరే డయాగ్నల్ ఇచ్చాడు అనుకోండి, సపోజ్ ఏసీ డయాగ్నల్ జాయిన్ చేసి అప్పుడు ఏమో ఏర్పడే మనకి ఇలా 2 ట్రయాంగిల్స్ ఏర్పడాయి. ఏమంటాడంటే వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిసి అంటాడు. ఏసీడి ఎంత ఫాస్ట్ గా చెప్పొచ్చు మనం. ఏం చేయాలి, అక్కడ ఇచ్చిన ట్రయాంగిల్స్ చాలా జాగ్రత్తగా చూడండి. ఏబిసి అంటే ఈ ట్రయాంగిల్, వాటికి ఉన్న సైడ్స్ ఏంటి, ఏ అండ్ బి, సో ప్రొడక్ట్ ఆఫ్ దోస్ టూ బై నెక్స్ట్ ఏసీడి అంటే ఈ ట్రయాంగిల్, వాట్ అబౌట్ ది సైడ్ సి అండ్ బై సి ఇంటూ బి, దట్స్ ఇట్. అర్థమైందా? సో ఈ విధంగా మనం చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఎస్ సర్కమ్ రేడియస్ ఆఫ్ ది సైక్లిక్ క్వాడ్రిలేటరల్. బేసిక్ గా మనకు ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు అనుకోండి, ఏబిసి అనే సైడ్స్ ఇచ్చాడు అనుకోండి. నౌ టెల్ మీ వాట్ అబౌట్ ది సర్కమ్ రేడియస్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్, ఆర్ ఇస్ ఈక్వల్ టు ఏబిసి బై 4r, సారీ 4 డెల్టా. ఇంతేనా కదా? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా మీకు? లేదు కదా? ఎస్. సో యాజ్ యూజువల్ సేమ్ అలానే మనం ఇక్కడ కూడా చేస్తాం, కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. బేసిక్ గా ఈ సర్కమ్ రేడియస్ అనేది ఇంతవరకు ఎప్పుడు ఎస్ఎస్సిలో కానీ ఏబిపిఎస్సిలో కానీ ఈవెన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో వీటిలో కూడా అడగలేదు. ఓకే, అడిగే ఛాన్స్ ఉండొచ్చు కాబట్టి చెప్తున్నాను, బట్ క్యాట్ లెవెల్ ఎగ్జామ్స్ కి ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, లెట్స్ సీ. సో సేమ్ అదే మోడల్లో మనకి ఈ ఫార్ములా అనేది ఉంటుంది. సో I'll tell you the direct formula for radius of the circumcircle and I'll tell you how to remember it. Okay, so it is equal to basic గా మన ఫార్ములా ఏంటమ్మా, ట్రయాంగిల్ అయితే ABC by 4 డెల్టా, అవునా? ఇన్ ద సేమ్ ఫార్మేట్ ABC బదులు ఇక్కడ మనకి ఎన్ని సైడ్స్ ఉన్నాయి, సైక్లిక్ కోఆర్డినేటర్ అంటే 4 సైడ్స్ ఉన్నాయి కదా. సో కాబట్టి మనం ఎట్లా చెప్తామంటే ఫస్ట్ ఏ అనే సైడ్ తీసుకోండి, ఏ నుంచి ఏదో ఒక సైడ్ B కి మల్టిప్లై చేయండి, AB. జాగ్రత్తగా వినండి, నేను ఎలా గుర్తుంచుకోవాలో కూడా ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఏదో ఇప్పుడు ఏ అనే సైడ్ తీసుకున్నారు, ఈ BCDలో ఏదో ఒక సైడ్ తో మల్టిప్లై చేయండి, B తో మల్టిప్లై చేశాను AB. AB మల్టిప్లై చేయడం వల్ల రిమైనింగ్ 2 సైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మల్టిప్లై చేయండి, CD. ఎడిషన్ ఆఫ్ దీస్ టూ. ఓకే, ప్లస్ ఇప్పుడు A ని B తో మల్టిప్లై చేస్తాం, అది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ B అయిపోయింది కాబట్టి ఇంకా అదర్ దాన్ B ఇంకేమన్నా మనకి C అండ్ D ఉన్నాయి, సో C తో మల్టిప్లై చేయండి. A ఇంటూ C ప్లస్ ఈ రెండు మల్టిప్లై చేయడం వల్ల ఇంకా రిమైనింగ్ 2 నెంబర్స్ ఉంటాయి కదా, వాటి రెండింటిని మళ్ళీ మల్టిప్లై చేయండి, B ఇంటూ ఇప్పుడు A ని మనం B తోని మల్టిప్లై చేస్తాం, C తోని మల్టిప్లై చేస్తాం, ఇంకా రిమైనింగ్ ఏముంది D, సో D తో మల్టిప్లై చేయండి. AD మల్టిప్లై చేయడం వల్ల రిమైనింగ్ 2 నెంబర్స్ ఉన్నాయి, B అండ్ C. అర్థమైందా? వేటి మల్టిప్లై చేయాలంటే ఫస్ట్ మీరు ఒక సైడ్ తీసుకుంటారు, దాన్ని మీకు ఉన్న 3 సైడ్లో ఏదో ఒక సైడ్ తో మల్టిప్లై చేస్తారు. అది చేయడం వల్ల మిగతా 2 సైడ్స్ ని ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ మల్టిప్లై చేసి యాడ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఏని ఒక సైడ్ అయిపోయింది, నెక్స్ట్ ఇంకొక సైడ్, నెక్స్ట్ ఇంకొక సైడ్, ఇట్లా చేశాక ఆ వచ్చిన వాల్యూకి స్క్వేర్ రూట్,
that is the numerator by 4 into delta. By 4 into delta. సో అక్కడ మనకి ఏబిసి బై 4 డెల్టా అని ఇక్కడ కూడా బై 4 డెల్టానే అర్థమైందా కానీ ఆ పైన మాత్రం చేంజ్ అవుతుంది అండ్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది సైక్లిక్ కోఆర్డినేటర్ మనకి ఇక్కడ ఏరియా అని చెప్పేసాను కానీ ఇక్కడ మనకి ఏరియా వాడు ఎప్పుడు ఏబిసిడి ఇచ్చాడు కదా దాని నుంచి మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అది ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి అండ్ ఎస్ మైనస్ బి సో దిస్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది సైక్లిక్ కోఆర్డినేటర్ వేర్ ఎస్ ఈస్ సెమీ పెరిమీటర్ సో మనం దాని నుంచి ఫైండ్ అవుట్ చేసి అక్కడ పెట్టుకోవాలి ఓకే సో బేసిక్ గా మీకు ఇది రాదు ఓకే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ సో నేను అన్ని కాన్సెప్ట్స్ సైక్లిక్ కోఆర్డినేటర్ లో కవర్ చేయాలనే ఉద్దేశంతో ఇవి కూడా చెప్తున్నాను ఓకే ఓకేనమ్మా క్లియర్ నెక్స్ట్ this is important model in cyclic coordinator so what is that important model this is a circle okay there is a circle in which an equilateral triangle abc is an equilateral triangle which was inscribed in that circle and the side of the equilateral triangle is A. The side of the equilateral triangle is A. Then and P is any point on the circumference of the circle. P is any point on the circumference of the circle. Then first property. We have two properties. What are those two properties? The first property is PA plus PC is equal to PB. PA plus PC is equal to PB. అంటే P కి దగ్గరలో ఉన్న వెర్టిసెస్ ఉంటాయి చూసారా ఆ రెండు యాడ్ చేస్తే వాటి లెంగ్త్ యాడ్ చేస్తే రిమైనింగ్ వెర్టెక్స్ ఉన్న డిస్టెన్స్ కి ఈక్వల్ గా ఉంటుంది ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు P అనే పాయింట్ ఇక్కడ ఎక్కడో తీసుకున్నారు అనుకోండి ఓకే ఇక్కడ నేను P అనే పాయింట్ తీసుకున్నాను అనుకోండి ఇప్పుడు P నుంచి A కి P నుంచి B కి P నుంచి C కి నేను జాయిన్ చేశాను అనుకోండి అప్పుడు ప్రాపర్టీ ఏమవుతుంది PA plus PB is equal to PC అర్థమైందా సో sum of the distances from that point to the nearest vertices of the equilateral triangle is equal to the length of the distance to the other vertex ఓకే అంతేగాని బండ గుర్తులాగా PA plus PC equal to PB అని పెట్టుకో ఓకేనమ్మా నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ ఏంటి అంటే PA square plus PB square plus PC square is equal to 2A square అంటే sum of the squares of the distances from that point to the vertices of the triangle is equal to 2 times of the square of the side of the triangle. Otherwise, which is equal to 6 times of capital R square, where R is the radius of the circle, or circumradius of the equilateral triangle. Adhaina? That's it. So, వీటికి నేను with proof చెప్తాను, don't worry, దాని నుంచి మనం ప్రాపర్టీగా చేద్దాం. Okay, let's see. So how I prove that first one and second one. First property చూడండి ఎలా ప్రూవ్ చేస్తాను ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి ఇప్పుడు PABC అనే సైక్లిక్ కోఆర్డినేటర్ కాదు PABC cyclic coordinator yes now tell me AC and BP are nothing but diagonals one diagonal length is A and I don't know the other diagonal length that is PB okay so now we have a property product of the diagonals equal to product of the sum of the product of the opposite sides yes or no okay కాబట్టి నేను ఏం చేయొచ్చు d1 d2 equal to AC plus BD అని చెప్పుకున్నాం మనం ఇందాకే so now product of the diagonals one diagonal is A and another diagonal is PB and one side A ki product of the opposite side that is A into PC plus A into PA so ఇప్పుడు LHS లో A కామన్ RHS లో A కామన్ తీస్తే A cancel then PA
plus PC equal to PB. That's it. అర్థమైందా? సో ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు సాల్వ్ ఇట్. సో ఎగ్జామ్ లో మీకు ఇచ్చినట్టు ఎంత చేసుకోకూడదు. ఫస్ట్ ఒకేసారి ఆ ప్రాపర్టీ తెలుసుకోవాలి. విత్ ప్రాక్టీస్ ఓన్లీ యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్ ఫార్ములాస్. ఓకే ఆల్ ఆఫ్ యూ? ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ. సెకండ్, ఇప్పుడు చూడండి నేనేం చెప్పాను, సైక్లిక్ కోఆర్డినేటర్ లో ఆపోజిట్ యాంగిల్ సమ్ ఆఫ్ ఆపోజిట్ 120. ఫస్ట్ ఏబిసి అనే సైడ్ మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఇంటర్నల్ యాంగిల్ అనేది 60 డిగ్రీస్. ఇది 60 కాబట్టి దీనికి ఆపోజిట్ గా ఉన్న యాంగిల్ ఎంత ఉంటుందమ్మా? 120 డిగ్రీస్. అంతేనా? సో ఇప్పుడు నేను పిఏసి అనే ట్రయాంగిల్ కనుక తీసుకుంటే నౌ చెప్పండి, ఇప్పుడు పిఏసి ఇది పి, ఇది ఏ, ఇది సి, ఇది ఎంత? ఏ, ఏసి అనేది ఏ, ఇది ఎంత యాంగిల్? 120 degrees. Now apply the value of cos 120. Cos 120 equal to PA square, that is square of the adjacent sides, plus PC square minus opposite square, that is A square, by 2 into PA into PC. Indana cosine formula. But what is the value of cos 120? Tell me. Cos 120 equal to minus 1 by 2. Yes, a wave cancel అవుతాయి మనకి, 2 2 cancel. So PA into PC equal to PA square minus ఇది మైనస్ వస్తుంది, PA square plus PC square minus A square. అంతేనా? సో ఈ A square ని తెచ్చేసి PA PC ని పంపించాను. అప్పుడు ఏమవుతుంది మనకి? yes, A square ని పంపించాం అనుకోండి, PA square plus PC square plus PA into PC. This is the value of A square. కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? సెకండ్ ప్రాపర్టీ PA square plus PC square plus PB square. అన్ని స్క్వేర్స్ అనేవి మనకు కావాలి. ఎస్ అవునా కదా? ఎస్. కాబట్టి మనకి ఇప్పుడు నేను ఏం చెప్తానంటే PA స్క్వేర్ ప్లస్ PC స్క్వేర్ అవుతుంది. బట్ PB ఈక్వల్ ఇందాక మనం చెప్పాం, PB ఈక్వల్ ఏంటమ్మా? PA ప్లస్ PC. ఎస్. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ వాల్యూని జనరల్ గా PA స్క్వేర్ ప్లస్ PC స్క్వేర్ and in place of PB square I'll write PA plus PC. So PA plus PC whole square. రాశాను అనుకోండి, ఏమొస్తుంది మనకి? PA square plus PC square, again A plus B whole square, PA square plus PC square plus 2PA into PC. అవునా? ఇప్పుడు నేను ఈ మొత్తాన్ని చూస్తే PA square 2PA square, PC square 2PC square plus 2PA PC. అంటే ఓవరాల్ గా 2 కామన్ తీయొచ్చా లేదా? సో ఓవరాల్ గా 2 కామన్ తీసాను అనుకోండి ఫర్ సపోజ్, అప్పుడు ఏమొస్తుంది మనకి? సో ఇట్ ఈస్ ఈక్వల్ టు P2 into PA square plus PC square plus PA into PC. But ఈ వాల్యూ అంతా ఎంత వచ్చింది మనకి? A square వచ్చింది. సో టోటల్ వాల్యూ ఇస్ 2A square. This is the value of PA square plus PC square plus PB square. సో డైరెక్ట్ గా మీరు గుర్తుంచుకోవాలి. కానీ మనకి ఇందాక ఏం చెప్తున్నాం? రేడియస్ క్యాపిటల్ R is suppose, capital R is circumradius. What is the formula in equilateral triangle? Capital R is equal to A by root 3. So in place of A I'll write root 3R. పెట్టుకోవచ్చా లేదా? సో అప్పుడు A square ఎంత అవుతుంది? 3R square అవుతుంది. yes. సో ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, 2 into 3R square అంటే 6R square. ఇది ఎందుకు చెప్తున్నారు సార్ మీరు? రేపు పొద్దున్న ఎగ్జామ్ లో మీకు సైడ్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇవ్వచ్చు, లేదంటే డైరెక్ట్ గా రేడియస్ ఆఫ్ దట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లేదా సర్కిల్ ఇవ్వచ్చు. ఏది ఇస్తే దాన్ని బట్టి మనం ఫార్ములా అనేది యూజ్ చేసుకుంటాం. ఓకేనా? సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్ ఇన్ సైక్లిక్ కోఆర్డినేటర్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నౌ ఐ గో టు ది నెక్స్ట్ థింగ్. Problems in cyclic coordinators. So this is another important thing. మీకు ఎందుకంటే ప్రాపర్టీస్ అన్ని తెలిసిపోయి అప్లికేషన్ తెలియకపోతే కష్టం, కాబట్టి అప్లికేషన్ ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. లెట్స్ సీ ఫస్ట్ వన్. If ABCD is a cyclic quadrilateral and angle A is 103 degrees, then find C. Fast. చాలా సింపుల్. ఏముందమ్మా ఇంకా? సైక్లిక్ కోఆర్డినేటర్ లో ఒక యాంగిల్ ఇచ్చాడు, యాంగిల్ సి ఇంకో యాంగిల్ అడుగుతున్నాడు.
సో AC ఏమవుతాయి మనకి ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి అవునా కదా AC these are opposite angles in cyclic quadrilateral is 180 so ఇది 103 అయితే ఎంత వస్తుంది 180 minus 103 that is 77 degrees so that is first option simple question next second one these are important for SSC CGL type so what is that question in the given figure find angle q find out cheyali మనకి ఏమి ఇచ్చాడు యాంగిల్ ADC 85 and angle PCP is 40 and you have to find out angle tell me solve and tell me ఎలా చేస్తాం సో బేసిక్ గా మనకి ఏవైతే ప్రాపర్టీస్ మనకి సైక్లిక్ కోఆర్డినేట్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ అప్లై చేసుకుంటాం ఓకే ఏ రకమైన చేయొచ్చు ఏది మనకి తప్పు అనేది ఏం లేదు ఇక్కడ ఓకే సో చూడండి ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఎస్ ఇది 85 ఇది 40 ఏడిపి అనేది ట్రయాంగిల్ కాదు సారీ ఇదే మరి బాగుంది ఏడిపి it is a triangle A it is D it is P ఇది 85 అని చెప్తున్నాడు ఇదేమో 40 అని చెప్పాడు సో ఒక ట్రయాంగిల్ లో టూ యాంగిల్స్ అనేవి 85 and 40 అంటే 125 ఎంత అవుతాం అప్పుడు రిమైనింగ్ యాంగిల్ ఎంత వస్తుందో 55 అంతేనా కదా సో వాట్ అబౌట్ యాంగిల్ A 55 అయిపోయింది బాగుంది నెక్స్ట్ ABCD అనేది ఏంటమ్మా సైక్లిక్ కోఆర్డినేటర్ yes ABCD అనేది ఏంటి సైక్లిక్ కోఆర్డినేట్ లేకపోతే అలా కాదు అక్కడ ABCD సైక్లిక్ కోఆర్డినేట్ యాంగిల్ D 85 కాబట్టి యాంగిల్ B ఎంత వస్తుంది ఈ రెండు ఆపోజిట్ యాంగిల్స్ 180 కదా ఇది 85 అయితే యాంగిల్ B ఎంత 95 డిగ్రీస్ yes or no yes ఇప్పుడు చూడండి ABQ కలర్ మారుస్తాం చూడండి ABQ is a triangle ABQ is a triangle this is A this is B this is Q angle A is 55 angle B is 95 and you have to find out angle Q అయిపోయింది అంటే మీకు ట్రయాంగిల్ ది సైక్లిక్ కోఆర్డినేట్ మిక్స్ చేస్తున్నారు అంతే ఇది చెప్పండి టూ యాంగిల్స్ సమ్ ఎంత 95 55 అంటే 150 సో యాంగిల్ Q is equal to how much 30 degrees because some of the internal angles in triangles 180 yes so 30 degrees అయిపోతుంది అదే మనకి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఉందమ్మా కరెక్ట్ సెకండ్ ఆప్షన్ క్లియర్ నథింగ్ మోర్ దాన్ దట్ any doubt in this can you solve the same model ఇంకో ప్రాబ్లం సేమ్ మోడల్ చేస్తారా మీరు చూడండి ఇది ట్రై చేయండి సో ఇన్ ద గివెన్ ఫిగర్ ఫైండ్ యాంగిల్ BPC ఏమి ఇచ్చాడు మనకి యాంగిల్ ADC is 85 and యాంగిల్ ఏం ఇచ్చాడు ఇంకా యాంగిల్ DQC is 35 ఓకే and you have to find out angle BPC find out చేయాలి సేమ్ ఇందాక ఎట్లాంటిదే ఇంకేం లేదు ఇంకా ఓకే చూడండి ఎలా చేస్తారు చాలా సింపుల్ మనం ఇందాక చేసిన మెథడ్ అప్లై చేస్తే చాలు అంతకు మించి ఓకే సో మీకు ఏవైనా టూ యాంగిల్స్ ఇచ్చేసి ఇంకో యాంగిల్ అడుగుతూ ఉంటాడు అదే దీంట్లో మెయిన్ ఉన్న మోడల్ ఓకే సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ యాంగిల్ BPC ఇక్కడ చూడండి ABCD సైక్లిక్ కోఆర్డినేటర్ 85 కాబట్టి ఎంత వస్తుంది 95 అంతేనా ఇప్పుడు ABQ అనేది ఏంటి ట్రయాంగిల్ సో దాంట్లో టూ యాంగిల్స్ ఏంటి 95 35 అంటే 130 కాబట్టి రిమైనింగ్ యాంగిల్ ఎంత అవుతుంది 50 డిగ్రీస్ అవునా నెక్స్ట్ APD అనేది ఇంకొక ట్రయాంగిల్ A ఏమో 50 D ఏమో 85 అండ్ P మీరు ఫైండ్ అవుట్ చేయాలి 85 50 అంటే ఎంతమ్మా 135 ఎస్ అంటే ఇంక ఇది ఎంత వస్తుంది మనకి 140 45 డిగ్రీస్ సో 45 డిగ్రీస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఎక్కడ ఉంది థర్డ్ ఆప్షన్ సో అట్లా ఫాస్ట్ చేసుకోవడమే సైక్లిక్ కోఆర్డినేటర్ ఆపోజిట్ యాంగిల్స్ 180 ట్రయాంగిల్ ఆపోజిట్ మొత్తం యాంగిల్స్ అన్ని 180 ఏది కావాలి ఏమున్నాయి అర్థమైందా సో ఆ విధంగా మనం ముందుకు వెళ్ళిపోతాం
Clear? Next, and solve this one. In the given figure, if ABC is an equilateral triangle and PA is 11, PA is 11 and PC is 7, then find the value of first question is PB find out చేయాలి and equilateral triangle యొక్క side find out చేయాలి. సింపుల్ కదా? ఇందాక లాస్ట్ మోడల్ చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఏసీ అనేవి దగ్గర వెట్టిసెస్ కాబట్టి ఆ రెండిటి యొక్క వాల్యూస్ యాడ్ చేస్తే ఎంత వస్తుందో అది PB అవుతుంది, అవునా కదా? సో డైరెక్ట్ ఏం చెప్పవచ్చు, PB ఈక్వల్ టు PA ప్లస్ PC. సో 11 ప్లస్ 7 దట్ ఈస్ 18 అయిపోయింది. సో PC ఎంతమ్మా? 18. నెక్స్ట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సైడ్ కావాలి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సైడ్ ఎంత? A. మనకు తెలిసిన ప్రాపర్టీ ఇందాక మనం చెప్పుకున్నాం, PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ ప్లస్ PC స్క్వేర్ ఈక్వల్ టు 2A స్క్వేర్. వేసేయండి, ఇంకేమి వాల్యూస్ అన్ని తెలుసు, PA తెలుసు, PC ఆడు ఇచ్చాడు, PB మనకి వచ్చేసింది. ఇప్పుడు చెప్పండి, 11 స్క్వేర్ 18 స్క్వేర్ 7 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2A స్క్వేర్. ఏ వస్తున్నారు కదా, ఫటాఫట్గా వస్తుంది. ఫస్ట్ 11 స్క్వేర్ అంటే 121, 18 స్క్వేర్ అంటే 324 అండ్ 7 స్క్వేర్ అంటే 49. సో 10 4 4 4 8 9 3 1 4 494. 2A స్క్వేర్ ఇస్ 494 అంటే 2 తో క్యాన్సిల్ చేయండి, 2 2 4 8 2 7. సో A స్క్వేర్ 247 కాబట్టి ఏ ఎంత వస్తుంది, √247. ఆప్షన్స్ లో ఏమైనా ఇంకా సింప్లిఫికేషన్ అవుతుందో లేదు చూడండి, అవ్వకపోతే ఇదే ఆన్సర్. అంతే, అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్. This is the problem asked in SSC CPO 2019. ABCD is a cyclic quadrilateral in which AB is 15, BC is 12 and CD capital is 10 centimeters. And if AC bisects BD, then what is the measure of AD? And the options are 15, 13.5, 18 and 20. Can you find out the value of AD? మనం ఇందాక చెప్పుకున్న ప్రాపర్టీస్ ని అప్లై చేయాలి. ఏ ప్రాపర్టీ అప్లై చేయాలి అనేది మీకు తెలియాలి. అవి తెలియకపోతే ఇంకంతే. ఎందుకంటే ఇప్పుడు నేను సైక్లిక్ కోఆర్డినేటర్ 10 ప్రాపర్టీస్ చెప్పాను, ఫార్ములాస్ అన్ని. ఇవి 10 సైక్లిక్ కోఆర్డినేటర్స్ అనే చిన్న కాన్సెప్ట్. ఇప్పుడు రేపు పొద్దున్న ఎగ్జామ్ లో ఈ 10 ప్రాపర్టీస్ గుర్తుంచుకుంటే ఒక ప్రాబ్లం రావచ్చు, రాకపోవచ్చు. ఆ 10 ప్రాపర్టీస్ లో ఏ ప్రాపర్టీ ఆ ప్రాబ్లం కి అప్లై చేయాలి అది తెలియదు. ఎంతో ప్రాక్టీస్ ఉంటే తప్ప అంత ఫాస్ట్ గా మనకి మైండ్ లో థాట్ అనేది రాదు. ఓకే, లెట్స్ సీ. సో బేసిక్ గా ఫస్ట్ ఇలా డయాగ్రామ్ డ్రా చేసుకున్నాను అనుకోండి, ABCD. ABCD. AB is 15, BC is 12, CD is 10, AD find out చేయాలి ఎగ్జామ్. AC bisects BD. AC అనే డయాగ్రామ్ BD ని బైసెక్ట్ చేసింది అంటే ఈ రెండు ఈక్వల్. ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ B అనుకుంటే ఈ రెండు అంటే ఇందాకే చెప్పాను, డయాగ్నల్ ఒక డయాగ్నల్ ఇంకో దాన్ని బైసెక్ట్ చేస్తుంది. ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈ పార్ట్ ఇక్కడ తీసేయండి. ఈ సైడ్ ఏవే ఉన్నాయో ఆ రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో ఈ రెండు మల్టిప్లై చేస్తే అంతే వస్తుంది. ఎందుకు ఇక్కడ మామూలుగా మనకు తెలిసింది ఏంటి, PB బై PD ఈక్వల్ టు PB అంటే B వెర్టెక్స్ నుంచి BC ఇంటూ BA బై PD, D కి అడ్జసెంట్ సైడ్స్, ఓకే, అంటే DC ఇంటూ DA. కానీ PB PD ఈక్వల్, బైసెక్ట్ చేసింది కదా, కాబట్టి ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. అర్థమైందా? కాబట్టి ఏం చెప్పొచ్చు ఫైనల్ గా, 12 ఇంటూ 15 ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ X. ఈక్వేషన్ లో X ఫైండ్ అవుట్ చేయాలి. ఫట్ 5 3s 5 2s 2 1s 2 6 6 into 3 18. So X is equal to how much? 18 centimeters. That's it. చాలా సింపుల్. అర్థమైందా? Clear all of you? So these are the important models in cyclic quadrilaterals. Okay.
సో ఎప్పుడులానే మీకు మళ్ళీ డౌట్ వస్తుంది, ఈజ్ దట్ సఫిషియంట్ టు క్రాక్ ఎస్ఎస్సి ఆర్ నాట్? ఎస్, డెఫినెట్లీ ఎస్, ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఇనఫ్, బట్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ దెమ్. ఇప్పుడు మనం చెప్పిన ఏది కాన్సెప్ట్ని, ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయాలి బాగా. ఓకే. అండ్ మీలో కొంతమంది కూడా డౌట్ వస్తుంది ఏంటంటే, ఐ గోట్ ఏ క్వశ్చన్ ఇన్ మై ఎగ్జామ్ ఆన్ క్వాడ్రిలేటరల్ సర్కమ్స్క్రైబ్డ్ అబౌట్ ఏ సర్కిల్. అంటే ఇంతవరకు మనం ఏం చెప్పుకోం, క్వాడ్రిలేటరల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సర్కిల్. కానీ ఈ అమ్మాయికి ఎగ్జామ్లో ఏమొచ్చిందంటే డౌట్ క్వశ్చన్, సర్కమ్స్క్రైబ్డ్ అబౌట్ ఏ సర్కిల్. అంటే క్వాడ్రిలేటరల్ అనేది సర్కిల్లో లేదు, సర్కిల్ అనేది క్వాడ్రిలేటరల్లో ఉంది. ఇలా చూడండి, ఇది క్వాడ్రిలేటర్ అనుకుంటే ఈ క్వాడ్రిలేటర్ లోపల ఒక సర్కిల్ ఉంది. దీన్నే మనం సర్కమ్స్క్రైబ్డ్ అబౌట్ ఏ క్వాడ్రిలేటర్ అంటాం, లేదంటే టాంజెన్షియల్ క్వాడ్రిలేటర్ అంటాం. ఓకే, ఎస్, ఐ విల్ టెల్ దట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకేనా, నెక్స్ట్ సెషన్లో నేను ఖచ్చితంగా చెప్తాను. మీలో ఇప్పుడు కొంతమందికి డౌట్, గివ్ మీ న్యూ మోడల్ ఇన్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. అంటే ఇంతవరకు ప్రాక్టీస్ కాన్సెప్ట్ అయిపోయింది కదా, సో కొత్త మోడల్ చేయాలనే ఆతృత ఉంటుంది. ఎస్, ఖచ్చితంగా, షూర్, ఖచ్చితంగా నేను ఇస్తాను. అండ్ యూ హ్యావ్ టు టెల్ మీ ద ఆన్సర్ ఇన్ కమెంట్ సెక్షన్. కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దిస్ ఈస్ ద ప్రాబ్లమ్, అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ప్రాబ్లమ్ ఇన్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. The two adjacent sides of a cyclic quadrilateral are 2 centimeters and 5 centimeters, and the angle between them is 60 degrees. And if the area of the quadrilateral is 4√3 centimeters square, then the perimeter of the quadrilateral is. You have to find out the perimeter of that quadrilateral. And the options are 12, 12.5, 13 and 14. And you have to solve it and tell me the answer in comment section. Okay, and wait for the next session. Hold on friends, wait for 2 minutes. I will tell you 2 things for you. So the things are here. First thing, all pure maths topics PDFs are available in Instamojo. సో ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ అనగానే మీకు కొన్ని టాపిక్స్ తెలియాలి. సో ప్యూర్ మ్యాథ్స్ అంటే మనకి ఏమొస్తాయి, ఆల్జీబ్రా వస్తుంది, ట్రిగ్నోమెట్రీ, జియోమెట్రీ, కోఆర్డినేట్ జియోమెట్రీ, మెన్సురేషన్, 2D అండ్ 3D అండ్ ప్రోగ్రెషన్స్. ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ కింద వస్తాయి. సో వీటన్నిటికీ కూడా నా క్లాస్ నోట్సెస్, అలానే తర్వాత మీకు దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి మీకు ప్రస్తుతం ఇన్స్టామోజోలో ఉన్నాయి. వీటితో పాటు డిఏఓకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఏపీపీఎస్సి కండక్ట్ చేసే డిఏఓ ఎగ్జామ్కి సంబంధించిన స్టాటిస్టిక్స్, మ్యాట్రిసెస్, లాగరిథమ్స్ అండ్ బైనామియల్ థీరం అండ్ ఆల్సో సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, ఈ టాపిక్స్కి కూడా మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాకుండా ఏపీపీఎస్సికి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కంపైలేషన్ అనేది టాపిక్ వైజ్ చేశాను. సో ఆ టాపిక్ వైజ్ కంపైలేషన్ కూడా మీకు ఇప్పుడు ఇన్స్టామోజోలో మీకు అవైలబుల్గా ఉంది. సో మీకు ఎవరికైతే ఇవి కావాలనుకుంటున్నారో వీళ్ళు డైరెక్ట్గా నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటి నుంచి అయినా మీరు పర్చేజ్ చేయొచ్చు. లేదు అంటే నా నెంబర్కి 9490882754 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసిన త్రూ వాట్సాప్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ గురించి. ఎఫైర్స్ క్లౌడ్ అనేది ఒక వెబ్సైట్ అనమాట. సో దే ఆర్ ప్రొవైడింగ్ కరెంట్ అఫైర్స్ డైలీ అండ్ వీక్లీ అండ్ మంత్లీ అండ్ ఆల్సో ఇయర్లీ. సో ఇక్కడ మీకు ఏంటంటే డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ వాళ్ళు ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు తీసుకునే అమౌంట్ కూడా ఎక్కువేం కాదు. సో జస్ట్ 300 రూపీస్. దానికి తోడు ఇంకా మీరు నా రిఫరల్ కోడ్ మ్యాథ్స్ విత్ మనీ అనే రిఫరల్ కోడ్ వాడారనుకోండి, ఇంకొక 10% తగ్గుతుంది. అంటే 30 రూపీస్ మీకు తగ్గి 270 రూపీస్కే మీకు వస్తుంది అనమాట. ఓకే, సో నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ప్లీజ్ ఒకసారి చూడండి, మీకే ఒక ఐడియా వస్తుంది లింక్స్ గురించి, అంటే ఆ అఫైర్స్ క్లౌడ్ కరెంట్ అఫైర్స్. సో శాంపిల్ పీడిఎఫ్స్ కూడా వాళ్ళు పెట్టారు, వాళ్ళు ఎలా ఉంటాయి ఏంటనేది చూసి పర్చేజ్ చేసుకోండి, చాలా బాగున్నాయి. Okay, even I am also following the same links. Okay, with this I'll conclude this session and have a good day and all the best to all of you. Thank you very much and Jai Hind.